రైట్. తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ మొదటి విడత పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. 1 గంట తర్వాత నుంచి కౌంటింగ్ ఉంటుంది. ఆఫ్టర్ 4 రిజల్ట్స్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ నేతలు ఓటర్లను భయపెడుతున్నారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి బసవరాజ్ సిద్ధంగా ఉన్నారు. బసవరాజ్, శంకరి, జడ్చల్ల నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ ప్రాంతంలో ఇవాళ పోలింగ్ లేదు, అది మూడో విడతల పోలింగ్లో ఉంది. అయితే అక్కడ ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో ఓటర్లను భయపెట్టడం, ప్రలోభాలకు గురి చేయడం చేస్తున్నారని చెప్పి అనిరుద్ రెడ్డి ఆరోపించడం జరిగింది. అనిరుద్ రెడ్డి ఇవాళ రంగారెడ్డికి కూడా తన స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఓటర్లు ఏదైతే విచక్షణతో మంచి అభ్యర్థులను మాత్రమే ఎన్నుకోవాలి, రౌడీలకు అవకాశం ఇవ్వద్దు, ఒకవేళ రౌడీజం చేయాల్సి వస్తే పెద్ద రౌడీ నేనే అవుతాను, కాకపోతే ఇది ప్రజాస్వామ్యం అని చెప్పి అనిరుద్ రెడ్డి చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి ఏదైతే 4 గంటల సేపు అయింది పోలింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు సుమారుగా అటు ఇటుగా 46 నుంచి 48% మధ్యలో పోలింగ్ అయ్యింది. అయితే 4 గంటల వరకు అంటే పోలింగ్ జరిగింది. ఇంకా 2 గంటలు మాత్రమే పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. కనుక ఓటింగ్ చాలా మందకోడిగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం ఏదైతే చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల కేవలం 18-19% మాత్రమే ఉదయం 2 గంటల్లో నమోదైంది. ఇప్పుడిప్పుడు మాత్రం ఓటర్లు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా ఎన్మన్గండ్ల గ్రామంలో ఉన్నాం. ఎన్మన్గండ్ల గ్రామంలో అంటే ఇది పెద్ద గ్రామ పంచాయతీ అని చెప్పవచ్చు. 2300 వరకు ఓటర్లు ఉన్నారు. అయితే ఇప్పటివరకు ఇక్కడ 46% పోలింగ్ నమోదైంది. మొత్తం 12 వార్డులుగా విభజించిన ఈ ఎన్మన్గండ్లలో ఇప్పటికే అంటే మనకు పోలింగ్ స్టేషన్ బయట పరిస్థితి మనం గమనిస్తున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు తమ ఓటు అంటే ఏ వార్డుకు వస్తుంది, ఏ రూమ్లో ఓటు వేయాలి అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ అభ్యర్థులను అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ల ద్వారా సమాచారాన్ని తీసుకొని లోపలికి వెళ్ళి ఓట్లు వేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కొనసాగుతుంది. ముఖ్యంగా గత రాత్రి కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేటలో చిన్న గొడవ జరిగింది. అంటే రెండు వర్గాలు కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన వర్గాలే. అక్కడ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్వగ్రామం అది. అక్కడ ప్రస్తుత ఎమ్మెల్సీ ఏదైతే నవీన్ రెడ్డి అక్కడ అభ్యర్థులను నిలబెట్టి వాళ్లకు డబ్బులు పంచుతున్నారంటూ ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. మొత్తానికి ఇక్కడ ఇవాళ ఉదయం కూడా గద్వాల్లో ఏదైతే మాందొడ్డి అనే గ్రామంలో కూడా పోలీసులు కొంత అంటే అత్యుత్సాహం ప్రదర్శించి ఒక వ్యక్తిని చితకబాదడం జరిగింది. దానిపైన కూడా తీవ్ర నిరసన వ్యక్తమైంది. మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మరో 2 గంటల్లో 20-25% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తానికి 68-70% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. శంకరి, రైట్.